మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. దోపిడీపై ఆధారాలు చూపిస్తాం, రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అసెంబ్లీ సాక్షిగా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 102 డొల్ల కంపెనీల వివరాలు బయట పెడతామన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 22A పేరుతో భారీ కుంభకోణం జరిగిందని, నిషేధిత భూముల జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కామ్ వెనుక ఎవరున్నారో తేలాలన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టాటాకు సప్పుళ్లకు భయపడవట కదా. నిన్న చెప్తా ఉన్నావు, సినిమా డైలాగ్ కొడతా ఉన్నావు. మరి నువ్వు గతంలో చేసినట్టు నేను బాంబులు పడతాయి, బాంబులు వేస్తా అని చెప్పే బాంబుల రెడ్డి ఈరోజు రాబరీ మినిస్ట్రీకి నువ్వు ఈరోజు రాబరీ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగులేటి బాంబుల రెడ్డి మరి రేపు నీకు ఏ బాంబు కావాలనో రా, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు మరి ఏది కావాలనో నేను ఇస్తా. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ బయట పెడతా, చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. మరి రేపు 12 గంటలకి అసెంబ్లీ సాక్షిగా రోడ్డు మీద మనము పెడితే నువ్వు రావేమో, లేకుంటే నేను మరి అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల శుభం దగ్గర పెడదామనుకున్నా. కానీ మంత్రిని నేను అక్కడికి వస్తానని చెప్పి అడ్డమేమో. మరి అసెంబ్లీలోనే మీడియా పాయింట్ వద్దనే నేను కుర్చేసుకొని కూర్చుంటా, నీకు కూడా పక్కన కుర్చేస్తా, అన్ని ఆధారాలతో వస్తా, అన్ని ఆధారాలు మీడియా సమక్షంలో ఆధారాలు చూపిస్తా, దాని మీద చర్చకు నువ్వు సిద్ధమని అడుగుతున్నా.